వెల్కమ్ బ్యాక్. విధి వక్రించింది, అయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. మనసులో ఒకటే లక్ష్యం. ఇప్పుడు ఆ గోల్ దిశగా ముందుకెళ్తున్నాడు. ఇంతకీ అతనెవరు మీరే చూడండి. ఇతని పేరు ఆదిత్య మెహతా. వచ్చే మార్చిలో జరగబోయే పారా ఏషియన్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకోసం ఆయన నిత్య సాధన 45 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం, అది 4 గంటల్లోనే. అందులో వింతేముంది అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఇలా చూడండి. హైదరాబాద్ బేగంపేట వాసులు జీతు పల్లవి దంపతుల పెద్ద కొడుకే ఆదిత్య. చదువులో చురుకైన వ్యక్తి. తండ్రి బిజినెస్ లో చేదోడు వాదోడుగా ఉంటాడని అనుకుంటున్న సమయంలో విధి వక్రించింది. రోడ్డు ప్రమాదంలో ఆదిత్య కాలు తీసేశారు. కాలు లేదనే బాధ కొన్నాళ్ళు మనసును కుంగదీసిన తన ముందు మరో గోల్ నిర్ధారించుకున్నారు. వైకల్యం కాలుకే గాని మనసుకు కాదని భావించారు. హాబీగా సైక్లింగ్ ఎంచుకున్నారు. జైపూర్ ఫుడ్ తీసేసి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఎండోలైట్ హైడ్రాలిక్ లెగ్ ను అమర్చుకున్నారు. బ్యాక్ ఒక రోడ్ యాక్సిడెంట్లా నేను బుల్లెట్ మీద ఉండే ఆర్టీసీ బస్ వెనక నుంచి కొట్టినాడు. నా కాలు మీద వెళ్ళి నా కాల్ అబౌవ్ని అంప్యూటేషన్ చేసినారు. అబౌవ్ని అంప్యూటేషన్ చేసిన తర్వాత ఒక 7-8 months దాకా కొంచెం ప్రాబ్లం ఉండే. తర్వాత నేను ఆర్టిఫిషియల్ కాల్ వేసుకున్నాను. నేను వాకింగ్ స్టార్ట్ చేసినాను. Yes, saved him. I'm happy with that. నాకంటూ సంతోషం. దేవుడు ప్రాణం కాపాడింది. I always encourage him. He has to do his things. That's all. Let him fight. ముంగడికి వెళ్ళాలి. దట్ ఈస్ ఓన్లీ ద వే అవుట్. ఇంకేం దారే లేదు. మనమందరం లైఫ్లో వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ కమ్ ఫైట్ ఇట్ అవుట్. కొట్లాడి బయటికి రావాలి. అంటే ఇంకేం లేదు. మనమందరం అట్లా ఉండాలి. ఆ సాహసంతోనే మనం బతకొచ్చు. బాగా అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే వాహనాలు నడపాలంటే భయపడిపోతారు. కానీ ఆదిత్య నిత్యం ట్రాఫిక్ లో సైకిల్ పై రిబ్బునగా రోజు 40 కిలోమీటర్ల దాకా సైక్లింగ్ చేస్తాడు. నెల రోజుల క్రితం 5.5 గంటల్లో 100 కిలోమీటర్లు సైకిల్ పై వెళ్ళాడు. ఆ తర్వాత ఆపకుండా 125 కిలోమీటర్లు 6 గంటల్లో కంప్లీట్ చేయడంతో సాహసం లిమ్కా రికార్డుల్లోకి ఎక్కబోతోంది. అంతేకాక శ్రీశైలం ఘాట్ రోడ్లో కూడా అవలీలగా దూసుకెళ్లాడు ఆదిత్య. వీటితో పాటు ఎన్నో చోట్లకు సైకిల్ పై వెళ్లి సంకల్పం ఉంటే వైకల్యం అడ్డు కాదు అంటున్నారు. మళ్ళీ ఒక్కసారి హెచ్బిసి హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ బోర్డు హోర్డింగ్ ఉండే బేగంపేటలో చూసి కొంచెం డిప్రెస్ అయిపోయినా. నేను ఎందుకు చేయడానికి నాకు కాదని నా బ్రదర్ ఆ రోజే నేను వాకింగ్ చేస్తున్నాను. బేగంపేట ఎయిర్పోర్ట్లో వచ్చినారు సైకిల్ తీసుకొని. ఆ ట్రై చేస్తే నాకు ఈజీగా వచ్చేసింది సైక్లింగ్. ఆ రోజే కొన్నాను సైకిల్. మళ్ళీ తర్వాత వీక్లీ ఒకసారి 100 పైన సైక్లింగ్ పోతారు. నేను 100 కిలోమీటర్స్ 5 hours కొట్టినాను. ఒక బాడీలో ఒక పార్ట్ బాడీలో పోతే ఏం కాదు, మనం ఇంకా మంచిగా వేరే ఆపర్చునిటీస్ ఉంటుంది, మీరు చేయొచ్చు. అదే గాడ్కి థ్యాంక్ఫుల్ ఉండాలా. మీరు దేవుడు బతికిచ్చినారు మీరు కూడా చేయొచ్చు. అబౌట్ అంప్యూటీస్ విత్ సింగిల్ లెగ్ యూ ఆల్సో ట్రై ఎనీ డే. I'm trying for some good events like participating in national games and future Asian Paralympics also. ఆదిత్య పట్టుదలను చూసిన రైల్వే అధికారి దయానంద్ కోచ్గా మారి పారా ఏషియన్ గేమ్స్ కు సన్నద్ధం చేస్తున్నారు. బిజినెస్ స్టార్ట్ చేశాడు, వాకింగ్ స్టార్ట్ చేశాడు 7 months అయినాక. అప్పటి నుంచి మళ్ళీ లాస్ట్ ఇయర్ 6 months బ్యాక్ నేను సైకిల్ ఇచ్చి సైకిల్ ట్రై చేయించాను.
అది చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. నేను ఆయనకు విష్ చేస్తాను, ఇంకా ముందు వెళ్ళాలా, మంచి ఈవెంట్ చేయాలి, ఒలింపిక్స్లో ఆన్లైన్లో ట్రై చేయాలని. ఆదిత్య గోల్కు ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఎంతో ఉంది. ఏషియన్ గేమ్స్లో మెడల్ సాధిస్తే అది తమకెంతో గర్వకారణం అంటున్నారు స్నేహితులు, సన్నిహితులు. వైకల్యం ఉందని మనం బాధపడినంత కాలం అది మనకు వేదననే మిగిలిస్తుంది. అదే సంకల్ప బలం తోడైతే జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. అందుకు ఆదిత్య జీవితం ఎందరికో ఆదర్శం. వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో జయించి ఆకాశమే హద్దుగా సైక్లింగ్ లో దూసుకుపోతున్న ఈ ఆదిత్య స్థైర్యం మరెందరికో స్ఫూర్తిదాయకం. కెమెరామెన్ అశోక్, రమ, ఎన్టీవీ, హైదరాబాద్.